ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం కాబట్టి ప్రధాని మోడీ సార్ కాడ నుంచి సురువు చేస్తే పతొక్కలు మొక్కలు నాటే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఇక ఏపీలో సీఎం చంద్రబాబు సారు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్తో కలిసి ఒక్కటి నాడు 1 కోటి మొక్కలు నాటే పని సురువు చేసిర్రు. మరి ఇక దాని మీద మనం కూడా నజరేద్దాం పాండ్రి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇవాళ పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లు పెంచాలని చెప్పి ఇవాళ అమరావతిలో ఉన్న అనంతవరం ఏడీసీఎల్ పార్కుల మొలకలు నాటే కార్యాన్ని చాలు చేసిర్రు. 1000 మంది విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు సారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మొలకలు నాటిర్రు. అటెంకాడ మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు ఇవాళ ఒక్కటే నాడు రాష్ట్రం అంతటా 1 కోటి మొక్కలు నాటుతున్నాం. ఈ సంవత్సరం మొత్తం 5 కోట్ల మొక్కలు నాటుతాం. మొత్తం మీద రాష్ట్రంలో 50% పచ్చదనం ఉండేటట్టు చేస్తామని చెప్పిండు. ఇక బాబు సారు ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటది కాబట్టి ఇవాళ పెట్టిన మీటింగ్ లా గీ ముచ్చట చెప్పిండు. రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం. మీరు శుభం కోరుకుంటున్నారు, ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం, ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పోలా అదిరిపోలా అని అనాలనిపిస్తున్నదిలే బాబు సార్ చెప్పిన ముచ్చటిన్నాక. అట్లుంటది మరి బాబు సార్ ఆలోచన అని ముచ్చటిన్న తమ్ముళ్ళు ఖుషిగా చెప్తున్నారు. ఇక అట్లనే మొలకలు నాటే కార్యానికి అంకారావు అనే అన్నను సలహాదారునిగా నియమిస్తున్నట్టు చెప్పిండు బాబు సారు. ఇక పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా, ఇప్పుడు నాకు పర్యావరణం గురించి మాట్లాడేంత లేదు గాని వచ్చే సంవత్సరం నాటికి 1 కోటి మొలకలు నాటి అడవిలో కార్చిచ్చులు ఆపి వచ్చే సంవత్సరం పర్యావరణం గురించి మంచిగా మాట్లాడుతానని అన్నాడు. ప్రధాని మోడీ సార్ కూడా మొలకలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలిపించిండు. ఇటు హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కలెక్టర్ అధికారులతో కలిసి మొలకలు నాటిండు. అటు సీఎం రేవంత్ అన్న మాత్రం పర్యావరణ పరిరక్షణ కోసం ఆ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఇక పట్నంలో ఉన్న కాప్రా సర్కిల్ లా ప్లాస్టిక్ చేయంగా ఎటువంటి తక్లీఫ్లు ఉంటాయో చెప్పేందుకు ఇట్లా చేసిండ్రు. స్టీలు వెదురు వస్తువులే వాడాలే, ప్లాస్టిక్ వాడకం తగ్గియాలని అధికారులు అవగాహన కల్పించిండ్రు. ఇక్కడనే కాదు చాలా జాగాల్లో పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన కార్యక్రమాలు చేసిర్రు పర్యావరణవేత్తలు. మరిగా మీరు కూడా తలో మొక్క నాటి రాష్ట్రాన్ని దేశాన్ని పచ్చబడగొట్టుండ్రి. లేకుంటే రేపట్ల దవాఖానల చేరికైనప్పుడే కాదు మామూలు యాళ్ళ కూడా ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి మోపైతది. ఏమంటున్నాం?